సమస్య ఏంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా గొర్రెలు కావాలి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేదు. మా గొర్రెలు పోరాడతాం. మా గొర్రెలు మాకు కావాలి. మా సమాధులు మాకు కావాలి. మా పురి సమాధులు మాకు కావాలి. మేము ఏం కోరుకోవట్లేదు. మాకేమొద్దు. మా సమాధులు మాకు కావాలి. అమ్మా ఈ ధర్నా దేని గురించి? మీ సమస్య ఏంది? ఒక్కరు మాట్లాడండి అమ్మా. మా సమాధులు అన్ని పోతున్నాయి. మా సమాధులకు స్థలం కావాలి. మా స్థలం మాకు కావాలి. ఆయన మా స్థలం మాకు ఇచ్చిపెట్టినాక ఆయన ఏ డామని ఆడుకొని మాకు అవసరం లేదు. మా స్థలాలు మాత్రం మాకు కావాలి. మా సమాధుల గడ్డ మాకు కావాలి. మాకు ఎక్కడ స్థలం లేదు. ఎక్కడ పోవడానికి లేదు. మా తాతల కానీ చెడ సమాధి చేసుకుంటాం. మా స్థలం మాకు కావాలి. అది అయ్యేదాకా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మేము ఇట్లనే ధర్నాలు చేస్తాం. బిల్డింగ్లు కొనగొట్టలేరు. ఇల్లు గొర్రెలు తీసేసి ఇటు తప్పుతామంటాను. ఇంకా ఫోన్ ఇచ్చి సాగనైతే వాళ్ళకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళని కొలగొట్టి సాగనైతే వాళ్ళకు ఇల్లు కొలగొట్టకుండా మీ సమాధానం తీసేస్తున్నారు. ఉన్నది కొల్ల స్థలం తీసుకుపోతాం కదా. అంటే మేము సచిన వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. సచిన వాళ్ళు మీ మీద పెట్టాలి. మీ ఊళ్ళో పుట్టాలి. మేము ఇక్కడ ఉండాలి. మేము ఊళ్ళో పుట్టాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెట్టాలి?